గారు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? వింటున్నాను అమ్మగారు. అందరు చెప్తున్నారు కదా, వింటున్నాను. రామబుద్ధుడు గారు మీకేమైనా సందేహాలున్నాయా? హలో. నమస్తే మేడం. నమస్తే అండి. ఓకే మేడం. మీకేమైనా సందేహాలుంటే అడగండి. అదే ఏం లేదు మేడం. ఓకే. క్లియర్ మేడం. రమేష్ ఇప్పుడు టైం ఉందా మాట్లాడడానికి? ఇవాళ సండే కదా. అందరికీ నమస్కారం. నమస్తే. ఈరోజు 2-3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంటే ఒకటి వసంత్ గారు భూమి అనేది ఆ కాంటెక్స్ట్ నాకు అర్థం అవ్వలేదు, ఉపనిషత్తులు ఏం చెప్పాయి అని ఆవిడ అడిగారు. ఉపనిషత్తులు చెప్పింది చెట్టు ముందా విత్తనం ముందా అనే క్వశ్చన్ వస్తుంది అందరికి. చెట్టు లేకుండా విత్తనం ఉండదు, విత్తనం లేకుండా చెట్టు ఉండడానికి అవకాశం లేదు. సో ఏది ముందు అనేటటువంటి వాదన ఉపనిషత్తుల్లో చాలా క్లియర్గా, ఈ వాదన చాలా ఎక్కువ కాలం నడిచింది. ఫైనల్గా తేల్చింది ఏంటంటే చెట్టు ముందు కాదు, విత్తనం కూడా ముందు కాదు. ఏది ముందు అంటే ఆ రెండిటికి బేస్ అయినటువంటి భూమి, అది మాత్రమే ముందు. భూమి లేకపోతే చెట్టు రావడానికి అవకాశం లేదు. భూమి లేకపోతే విత్తనం రావడానికి కూడా అవకాశం లేదు. సో విత్తనము, భూమి రెండు కూడా విత్తనము, చెట్టు రెండు కూడా భూమిలోనే పుడతాయి, భూమిలోనే పెరుగుతాయి, మళ్ళీ భూమిలోనే కలిసిపోతాయి. భూమి లేకపోతే చెట్టుకి కానీ విత్తనానికి కానీ ఉండడానికి అవకాశం లేదు. అందునుంచి భూమే ప్రధానం. ఇది ఫస్ట్ ఆన్సర్. దీన్ని ఎలా రిలేట్ చేసుకోవాలి అంటే, నిన్న ఒక ఎగ్జాంపుల్ మీకు ఉదహరించాను. ఉన్నవి నేను, నాది అనే భావం ఉంటుంది అందరిలోనూ. నాది ఎప్పుడూ కూడా నేనవను. ఆ నాది ఎప్పుడూ నేను అవ్వకపోవడమే భూమి స్థితిలో ఉండడం. భూమి ఏమంటుంది? ఇది నా చెట్టు అంటుంది, ఇది నా విత్తనము అంటుంది. అంటే విత్తనము, చెట్టు రెండు కూడా ఎందులో ఉన్నాయి అంటే భూమిలోనే ఉన్నాయి. అందునుంచి అది నాది అంది. అంటే చాలా సటిల్ పాయింట్. నాది అన్నది నేనులోనే ఉంది, నేనుకు వేరేగా నాది లేదు. ఇక్కడ భూమిని తీసుకుంటే భూమిలోనే విత్తనం పుట్టింది, లేకపోతే భూమే విత్తనానికి ఆధారం. చెట్టుకు కూడా ఆధారం విత్తనమే. అలాగే నేను అనేటటువంటిది ఏంటి అంటే, మనం ఎప్పుడూ కూడా నాదితో ముడిపెట్టుస్తూ ఉంటాం. అక్కడే అందరూ కూడా మనం ఎప్పుడైతే నాదైపోయిందో, నేను నాదైపోయిందో, అప్పుడు ఎన్నో బాధలు వస్తాయి. ఎన్నో అంటే రిలేట్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ మహర్షి గారు మరొక పాయింట్ చాలా క్లియర్గా పాయింట్అవుట్ చేశారు. అదేంటంటే స్వప్నావస్థ. స్వప్నావస్థ అంటే 3 అవస్థలు ఉన్నాయి మనకి. ఒకటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థల్లోనూ ఫర్ ఎగ్జాంపుల్ స్వప్నావస్థ,
పడుకున్నప్పుడు ఒక మంచి స్వప్నం వచ్చింది. ఆ స్వప్నం అది స్వప్నము అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ అవస్థ నుంచి బయట వచ్చిన తర్వాతే అది స్వప్నం అని తెలుస్తుంది. స్వప్నం కంటున్నంతసేపు అది చాలా నిజంగా అనిపిస్తుంది. అక్కడ నిజంగా అదంతా ఉంది, అది నేను అనుభవిస్తున్నాను అనే భావం 100% ఉంటుంది. ఎప్పుడు అది స్వప్నం అని తెలుస్తుంది అంటే ఆ స్థితి నుంచి బయటికి వస్తే అప్పుడు ఓహో ఇది స్వప్నం అని మనకు అర్థమవుతుంది. ఎలాగైతే కొండ మీదన ఉన్నవాడికి ఉన్న కనిపిస్తున్నటువంటిది కొండ కిందన ఉన్నవాడికి కనిపించదు. అలాగే ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నామంటే ఆ కొండ కింద నుండి ఆ స్వప్నావస్థలో ఉండి ఓహో ఆత్మ అన్నది ఇలా ఉంటుంది అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఇంపాసిబుల్ అని అంటున్నారు మహర్షి గారు. ఎందుకంటే కొండ కిందన ఉన్నవాడికి కొండ మీదన ఉన్నవాడి తాలూకా విజన్ రాదు. ఇక్కడ కూడా మన అవస్థ నుంచి బయటపడాలి. ఇక్కడ మళ్ళీ మరొకటి, అవస్థ నుంచి బయటపడడం అంటే ఏంటి అంటే నేనుని నాదికి వేరు చేసుకోవాలి. మీరు ఏది తీసుకోండి, మీరు ఏ విషయం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రాంభద్రుడు గారు మీరు ఏదైనా మాట్లాడతారా? మీ మాటల్లోనే చెప్తాను నేను. ఎవరైనా ఎనీబడి కెన్ వాలంటీర్. నిన్న మీరేం చేశారో ఒక్క ఫ్యూ సెకండ్స్ మీరు మాట్లాడండి. ఎవరైనా. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా సీనియర్ వాళ్ళ ఇంటికి. అక్కడ వాళ్ళని కలిశాను. చాలా ఏళ్ల తర్వాత కలవడం అయింది, మాట్లాడడం అయింది. చిన్ననాటి కబుర్లు చాలా చెప్పుకున్నాం. చివరికి వెళ్ళినప్పుడు ఆవిడ హస్బెండ్ రాజమండ్రిలో ఆంధ్ర బ్యాంక్ మేనేజరు. మేము ఆ బ్యాంక్కి వెళ్ళాము, ఆయన్ని చాలా సార్లు కలిసాము. చాలా 10 ఏళ్ళు పనిచేశారు ఆయన. 10 ఏళ్ళు ఆయనతో. కానీ మా ఫ్రెండ్ తాలూకు హస్బెండ్ అని మాకు తెలియదు అనమాట. మాకు మా సీనియర్ తాలూకు హస్బెండ్ అని. అలాగే వాళ్ళ పిల్లలు మా పిల్లలు స్కూల్లోనూ కాలేజీల్లోనూ చదివారట, అది కూడా మాకు తెలియదు. కానీ ఇప్పుడు ఇక్కడ కాపుదాం. మీరు ఇప్పటిదాకా మాట్లాడింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను అంటే మీరు రాజమండ్రి వెళ్ళారు కదా? లేదండి, ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాను. హైదరాబాద్ పక్క ఇప్పుడు అందరం హైదరాబాద్ చేరిపోయాం. మా ఫ్రెండ్స్ మేమందరం పిల్లల దగ్గర ఉంటున్నాం. ఓకే, ఇక్కడ ఆపండి ఒక్కసారి. అంటే డీవియేట్ అయిపోతుందని నేను మిమ్మల్ని ఆపుతున్నాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. నో ప్రాబ్లం. అది ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను లేకపోతే నేను మా ఫ్రెండ్ని కలిసాను అన్నదేంటి? ఒక ఆలోచన. ఒప్పుకుంటారా? మీరు ఎప్పుడు కలవాలని అనుకున్నారు మీ తాలూకా ఫ్రెండ్ని? మా ఫ్రెండ్ ఇక్కడ ఉంది అనే ఒక ఆలోచన వచ్చింది. వచ్చింది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి అనే మరొక ఆలోచన వచ్చింది. మూడో ఆలోచన ఏంటంటే నేను అంటే ఇగో ఈ శరీరము అనేటటువంటి ఆలోచన చాలా దృఢంగా ఉంది ఎప్పుడూను. సో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచనలే. అంటే నేను తింటున్నాను అనేటటువంటి ఆలోచన దేనితో ముడిపడి ఉంది? నాదితో ముడిపడి ఉంది. ఎప్పుడు కూడా మనం నాదిని నేను అనుకుంటున్నాం. సూక్ష్మంగా మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఆ ఫ్రెండ్ అంటే హైదరాబాద్ లో బోల్డంత మంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మందిలో
ఫలానా వ్యక్తే నా ఫ్రెండ్ అని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే అది నాది అని మీరు అనుకున్నారు. అంటే ఫలానా వ్యక్తి నా ఫ్రెండు అని అనుకున్నారు. కాబట్టే అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఎప్పుడు కూడా నాదితో నేనెప్పుడు ముడిపడుతున్నాను. ఇప్పుడు చూడండి, నా శరీరము అంటున్నాను. నా శరీరము అనేటటువంటిది ఏంటి? ఒక ఆలోచన. జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మరొక పాయింట్, అంటే మీరు ఇందాక అడిగారు కదా, ప్రాణం వెళ్ళిపోయినప్పుడు దీనికి ఆ స్థితికి తేడా ఏంటి అని. ఇది అర్థం చేసుకోవాలంటే ముందు మన గ్రంథాలలో బోళ్ళన్ని అబద్ధాలు చెప్పారు మన గురించి. ఏంటి అంటే ఒక సూక్ష్మ శరీరం ఉంది, ఒక కారణ శరీరం ఉంది, ఒక ఈ శరీరం ఉంది. అంటే మనకు కనిపించే శరీరం ఒకటి ఉంది, స్థూల శరీరం. కానీ ఉపనిషత్తులన్నీ ఏమంటున్నాయి? ఏకోహం బహుశ్యాం, అంటే ఉన్నదొక్కటే కానీ అది ఇన్ని రకాలుగా కనిపిస్తోంది అని అన్నారు. మళ్ళీ అదే ఉపనిషత్తు భగవద్గీతగా వచ్చినప్పుడు ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ? ఇన్ని జన్మలు ఉన్నాయి అని అన్నారు. జన్మ ఎలాగుంటాయి? ఉన్నది ఒక్కటే అయితే జన్మలు ఎలాగుంటాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ స్టూడెంట్స్ కి చెప్తున్నారు. ఒక స్టూడెంట్ చాలా ఇమ్మీడియట్ గా గ్రాస్ప్ చేస్తాడు. సో అటువంటి వాడికి స్లోగా వెళ్తూ ఉంటే నచ్చదు, వాడికి ఫాస్ట్ గా గ్రహించాలి. అందునుంచి టీచర్ వాడికి ఒకలా చెప్తారు. ఈ పువర్ స్టూడెంట్ ఉంటాడు, వీక్ స్టూడెంట్, వాడికి ఏంటి చాలా నెమ్మదిగా చెప్తూ ఉంటారు. అందునుంచి ఉపనిషత్తుల్లో ఏకోహం బహుశ్యాం అని చెప్పారు. ఉన్నది ఒక్కటే, అదే ఇన్ని రకాలుగా కనిపిస్తోంది. కానీ ఇన్ని రకాలుగా కనిపిస్తోంది అంటే మనలాంటి వాళ్ళందరూ కూడా అదేంటి ఒక్కటి ఉండడం ఏమిటి, ఇన్ని రకాలుగా నేను కూర్చున్న గదిలోనే ఒక తలగడా ఉంది, ఒక పరుపు ఉంది, ఒక కుర్చీ ఉంది, ఒక సోఫా ఉంది, ఒక అల్మరా ఉంది, ఒక టీవీ ఉంది, ఇవన్నీ ఒకటేలాగా అవుతాయని చెప్పి మనలాంటి వాళ్ళకి డౌట్ వస్తుంది. అందునుంచి ఏం చెప్పారు అంటే అబద్ధాలు బోల్డ్ చెప్పారు. ఏంటి అబద్ధాలు? లేదు నాయనా, నువ్వు పుట్టావు కదా, పుట్టినప్పుడు నీకు ఎన్నో జన్మలు పడుతుంది, ఉన్నది ఒక్కటే అయితే ఈ జన్మలేంటిది? ఇవన్నీ కూడా మనలాంటి వాళ్ళ గురించి ఇవన్నీ పెట్టినవి. అయితే ఇక్కడ కమింగ్ టు యువర్ పాయింట్, ప్రాణం ఉంది కదా, ప్రాణం పోయినప్పుడు నిద్రలో ఉన్నప్పుడు తేడా ఏంటి అని మీరు అడిగారు. ఇక్కడ తేడా ఏంటి అంటే, ముందుగా సూక్ష్మ శరీరం ఒకటి ఉంది, కారణ శరీరం ఒకటి ఉంది. ఇవన్నీ అబద్ధాలే, కానీ అబద్ధాలే నిజంగా మనం అనుకుందాం. ఏంటి అంటే స్థూల శరీరం ఒకటి ఉంది. ఎందుకంటే మన అందరూ ఫీల్ అవుతున్నాం. ఎందుకు ఫీల్ అవుతున్నాం అంటే మన స్వరూపం ఏంటో మనం మర్చిపోయాం. అంటే ఎప్పుడూ కూడా నేను ఉంగరాన్ని అనే దృష్టితోనే మనం ఉన్నాం, నేను బంగారాన్ని అనే దృష్టితో మనం లేము. ఎప్పుడు కూడా ఆ రూపం, ఆ నామంతోనే మనం ఎప్పుడు ఉంటున్నాము. ఇక్కడ ఏంటి అయితే రూపాన్ని, నామాన్ని చూసేదేంటి? ఏదో ఒకటి ఉంది, దాన్నే స్ఫురణ అంటారు. లేకపోతే మీరు ఆత్మ అనండి, ఏ పేరుతోనే పిలవండి, దానికి రూపం లేదు, అది అన్నిటినీ చూస్తుంది. అది అలా చూస్తూ ఉండడమే దాని పని, అలా ఉంటుంది అది. నేను ఏదైనా గమనిస్తున్నాను అంటే ఎప్పుడు నా దృష్టి ఎక్కడ ఉంటుంది? ఏదైతే కనిపిస్తోందో దాని మీదే ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా ఏది చూస్తోందో దాని వైపు నా దృష్టి వెళ్ళటం లేదు. అదే మాయ. అదే కారణ శరీరం చేసేటటువంటి పెద్ద డ్రామా. పెద్ద డ్రామా అంటే ఏంటి అంటే, నా నిజతత్వం ఏంటో నన్ను ఎప్పుడూ గుర్తించకుండా, అంటే నేను కనిపించను గాని ఎప్పుడూ నాదే కనిపిస్తూ ఉంటుంది. సినిమా చూస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో ఒక సీరియల్ చూస్తున్నాం. సీరియల్ చూస్తున్నప్పుడు మనం ఏం చూస్తాము అంటే అందులో ఉన్న క్యారెక్టర్సే చూస్తాం, దృష్టి అంతా దాని మీదే ఉంటుంది.
సో సాధన అంటే ఏంటంటే ఆ ఎదురుగుండా కనిపిస్తున్న వాటి వైపు చూడొద్దు మీరు. మీ దృష్టి ఎక్కడ ఉండాలి? దృష్టి అంటే ధ్యానం. దేని మీద ఉండాలి? ఏదైతే చూపిస్తోందో, ఏదైతే చూస్తోందో దాని మీద మన ధ్యానం ఉండాలి. ధ్యానము అంటే మళ్ళీ ఈరోజు కూడా రమణ మహర్షి క్లియర్ గా చెప్పారు. ధ్యానం చేసుకుంటే చేసుకోండి, ఇవన్నీ ఏ కార్యక్రమాలు చేసుకున్నా చేసుకోండి, కానీ దృష్టి, ధ్యానము అంటే దృష్టి. దృష్టి ఎక్కడ ఉండాలి అంటే ఏదైతే చూస్తోందో దాని మీద ఉండాలి. కానీ ఏదైతే కనిపిస్తోందో దాని మీద మనం పెడుతున్నాం. మనం చేస్తున్న సింపుల్ మిస్టేక్ అది. ఏది కనిపిస్తోందో అది చూస్తున్నాం, కానీ దేని వల్ల కనిపిస్తోందో దాన్ని చూడటం లేదు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎదురుగుండా చూసేసరికి నాకు అల్మారా కనిపించింది. నా దృష్టి ఎప్పుడు ఏంటి? అల్మారా గ్రీన్ గా ఉంది, దానికి ఇలా ఉంది, అలా ఓన్లీ ఆ మ్యాటరే చూస్తున్నాను, కానీ ఆ అల్మారా అలా కనిపించడానికి కారణం ఏమిటి అనేది చూడటం లేదు. అది ఎందుకు కనిపిస్తోంది అంటే నా కన్ను చూస్తోంది. కన్ను చూస్తోంది. కన్ను ఎలా చూస్తోంది అంటే మనసుతో చూస్తోంది. మనసు లేకపోతే కన్ను కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్, మీరు పడుకున్నారు, నిద్రపోతున్నారు. నిద్రపోతున్నప్పుడు కన్ను మీకు ఉంది. కొంతమంది కళ్ళు తెరిచి కూడా పడుకుంటారు, కానీ వాళ్ళకి ఏం కనిపించదు. ఎందుకు అంటే మనస్సు అక్కడ యాబ్సెంట్ అయింది. యాబ్సెంట్ అవ్వడం అంటే అది జడ రూపంలో ఉంది. జడ రూపంలో అంటే పని చేయకుండా ఉంది. సో మనస్సు కొంతకాలం పని చేయకుండా ఉంటేనే మనం ఎంతో ఫ్రెష్ గా లేస్తున్నాం పొద్దున్న. అంటే కొంతకాలం మనస్సు పని చేయకపోతే మనకు అసలు ఎంతో ఫ్రెష్నెస్ వస్తుంది. జీవితాంతం మనస్సు పని చేయకుండా చేయగలిగితే ఆ ఆనందం వర్ణనాతీతం. మీరు 10 గంటలకు పడుకున్నారు, పడుకున్నప్పుడు మళ్ళీ 5 గంటలకు మీరు మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు వెంటనే మీరు ఏమనుకుంటారు? అరే అప్పుడే తెల్లారిపోయిందా అని అనుకుంటారు. ఎందుకు? నేను ఇప్పుడే పడుకున్నాను అనే భావం మీకుంది. కానీ ఎన్ని గంటలు గడిచిపోయింది? అక్కడ ఆల్మోస్ట్ ఒక 5-6 గంటలు గడిచిపోయింది. అంటే 5-6 గంటలు మీకు ఒక క్షణంలాగా అనిపించింది. ఎందుకంటే ఆ స్థితిలో టైం అన్నది అంటే కాలాతీతాయ నమః అంటారు. అంటే కాలానికి అతీతంగా ఉంటుంది, అది కొలవబడదు. సో ఈ స్థితిని మనం ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రాక్టీస్ ఎలాగా అంటే అదిగో నెక్స్ట్ మరొకటి కూడా మీకు చెప్తాను. మీరు ఇందాక అడిగింది ప్రాణం అని అడిగారు. ప్రాణం, మనం పడుకున్నప్పుడు ప్రాణం ఉంది, కానీ ప్రాణానికి గుర్తించేటటువంటి శక్తి లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా పడుకున్నారు బెడ్ మీదన ఒక బల్లి ఉంది. ఆ బల్లి మీ మీద పడబోతోంది. పడబోతున్నప్పుడు మీరు అస్సలు, మీకు ప్రాణం ఉంది, ప్రాణమే అంతా చేస్తోంది అని మనం అనుకుంటాం. ప్రాణమే అక్కడ ఆడుతోంది ప్రాణం, కానీ బల్లి పడుతూ ఉండడం, మీ మీద పడుతూ ఉండడం మీరు గుర్తించరు. నిజంగా ప్రాణానికి ఆ శక్తి ఉంటే వెంటనే శరీరాన్ని ఆ పక్కకి జరిపియాలి, జరపలేకపోతుంది. కాబట్టి ప్రాణానికి కూడా చైతన్యం ఇచ్చేది వేరొకటి ఉంది. ప్రాణం కూడా జడమైనదే. సో ప్రాణానికి ఏది ఇస్తుంది అంటే మనస్సు ఇస్తుంది. మనస్సు కూడా దానంతట అది పని చేయలేదు. అందునుంచి అన్నిటినీ పని చేయించేది ఏది అంటే నేను అనేటటువంటి ఆ స్ఫురణ. నేను అనేటటువంటి స్ఫురణ, దానికి రూపం లేదు కాబట్టి అది కనిపించదు. దానికి నామం లేదు కాబట్టి దాన్ని ఇది అని వర్ణించలేము. ఇదే మనకి అవాంగ్మానస గోచరము. అంటే వాక్కుతో మనం చెప్పలేము, మనస్సుతో దాన్ని పట్టుకోలేము మనం. మీరు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బంగిని పిల్లి మామిడి పండు అన్నాను, అనగానే ఏమైంది? మీకు ఒక రూపం మన కళ్ళ ముందు మొదలుతుంది, మనసులో కనిపించింది. ఎందుకు అంటే
మనస్సు ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఈ నామము అన్నది ఏంటి అంటే ఈ సౌండ్ గ్రహించి ఏం చేసింది మనస్సు, ఒక రూపాన్ని కల్పించేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దెయ్యము అన్నాను. దెయ్యము అన్నప్పుడు మీకు ఒక దెయ్యం రూపం వచ్చింది. ఇప్పుడు రాంభద్రుడు గారికి వచ్చిన దెయ్యం రూపం వేరు, లక్ష్మీ వదినికి వచ్చిన దెయ్యం రూపం వేరు, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దెయ్యం రూపం ఒక్కొక్కలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దెయ్యాల రూపాలన్నీ కూడా మనం మనస్సులో ఉన్నది కానీ, ప్రతి ఒక్క మనస్సులో ఉన్నది మనం ఒక పిక్చర్ గీస్తే ఒక దెయ్యం బొమ్మ మరొక దెయ్యం బొమ్మ లాగా ఉండదు. ఎందుకంటే మీకు వచ్చిన దెయ్యం బొమ్మ ఒకటి, లక్ష్మోదనికి వచ్చిన దెయ్యం బొమ్మ ఒకటి, నాకు వచ్చిన దెయ్యం బొమ్మ ఒకటి. ఎందుకంటే మన తాలూకా ఆలోచన విధానం ఎప్పుడు వేరుగా ఉంది. అందునుంచి ఏం చేయమంటారు అంటే ఆ బ్రహ్మము లేకపోతే ఆ ఎరుక, ఆ స్ఫురణ, ఆ ఆత్మ అన్నది మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడు కూడా ఒక రూపంతో ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఐడెంటిఫై చేయడం అంటే ఒక నాదిగా చూస్తున్నాము. ఎప్పుడు కూడా నేను అనేటటువంటి భావం కనిపించదు, ఎప్పుడు కనిపించదు. అంటే ఆత్మ అంటే అది ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ లో ఉంటుంది. అంటే అది ఎక్కడో ఉంది అని కాదు, నేను అనేదే ఆత్మ. ఆ ఆత్మకి ఏం చేస్తున్నాము అంటే మనం ఆ నేను అనే స్ఫురణకి ఒక ఆకారాన్ని అతికిస్తున్నాము. అంటే నేను అంటే అహం అనే దానికి ఒక ఆకారాన్ని మనం పెడుతున్నాము. అదే అహంకారం అయిపోయి మనని దిగజారుస్తుంది. ఆ అహంకారం ఏంటి అంటే మొట్టమొదట నేను అనే స్థూల శరీరం, రెండవది నేను అనేటటువంటి సూక్ష్మ శరీరం అంటే ఏదర్ ప్రాణమైనా అవనివ్వండి, లేకపోతే మనస్సైనా అవనివ్వండి. ఇంకా మూడోది ఏంటి అంటే నేను అనేటటువంటి కారణ శరీరం అంటే వీటన్నిటికీ కారణభూతమైనది ఏది అంటే నేను అనే స్ఫురణని నేను మర్చిపోయాను. ఎప్పుడైతే మర్చిపోయానో ఏం చేసింది, వెంటనే ఒక తప్పుడు భావం కలిగించింది. కారణ శరీరం అంటే ఏదో కాదు, అజ్ఞానం అంటే తప్పుడు భావం రావడం. అంటే నేను పరమాత్మనే, నేను ఎప్పుడూ భగవంతుణ్ణే, ఉన్నది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఇవన్నీ ఏంటిది, ఈ మహావాక్యాలన్నీ ఏంటి అంటే ఉన్నది ఒక్కటే అయినప్పుడు నేను వేరు మరొకళ్ళు వేరు ఎలాగయ్యారు అంటే అలా అవడానికి వీరు లేదు. మళ్ళీ సముద్రం ఎగ్జాంపుల్, సముద్రంలో బోల్డ్ అలలు ఉన్నాయి. ఒక పెద్ద అల ఉంది, ఒక చిన్న అల ఉంది, ఒక బుడగ ఉంది, ఒక నురుగు ఉంది. అవన్నీ ఏంటవి, అదంతా నీరే, కానీ ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాయి. నిజంగా లేవు. నిజంగా ఉన్నది ఏంటి అంటే నీరే. మీరు అల నుంచి నీరు తీసిండి అల ఉంటుందా? ఉండడానికి అవకాశం లేదు. మీకు బుడగలోంచి నీరు తీసేయండి, బుడగ ఉండడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. నురుగులోంచి నీరు తీసేయండి, నురుగు ఉంటుందా? ఉండడానికి అవకాశం లేదు. అలాగే మనకి ఇప్పుడు ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాయి. అంటే భర్తగా, భార్యగా, పిల్లలుగా, స్నేహితులుగా, ఇగో ఈ టీవీలుగా, ఈ మంచాలుగా, ఇవన్నీ కనిపిస్తున్నాయి. చెట్లు, పుట్టలు, ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా ఏం కనిపిస్తున్నది అంటే నేను అనేటటువంటి ఆ స్ఫురణ మాత్రమే. అదే అలాగ అన్ని రకాలుగా కనిపిస్తున్నాయి. ఎలాగైతే నీరు కెరటంలాగా, నురుగులాగా, బుడగల్లాగా కనిపిస్తున్నదో అలాగే నేను అనేటటువంటి స్ఫురణ మాత్రమే ఉంది. సో మన దృష్టి ఎక్కడ ఉండాలి అంటే ఆ స్ఫురణ మీదే ఉండాలి. ఎప్పుడు కూడా దృష్టి నేను దగ్గరే ఉండాలి. కానీ అన్ఫార్చునేట్ గా నాది దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టే మనకి ఇన్ని బాధలు, ఇన్ని రోగాలు, రుష్టులు, ఇంకెన్ని అన్నీను. అందునుంచి
ఆ నేను అనేటటువంటి శబ్దం తాలూకా అర్థాన్ని మనం గ్రహించగలిగితే అది మన స్వస్వరూపం. మన అందరి తాలూకా రూపం అదే. అంటే ఇప్పుడు ఒక కెరటం మరో కెరటాన్ని చూసి ఓహో ఇదో కెరటము, అదో కెరటము, ఇదో కెరటము అని అనుకోవడం వల్ల ఇన్ని నేనులు వచ్చాయి. ఇవన్నీ కాదు, స్వరూపం ఏంటి అంటే నీరు అనేటటువంటి స్వరూపాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే ఎప్పుడూను ఇంకా మనకి నాది అన్నది ఉండడానికి అవకాశం లేదు. అందునుంచి టుడే ఇస్ చాలా మంచి పాయింట్స్ సూక్ష్మంగా, అంటే మహర్షి చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా అన్నీ కూడా మాట్లాడతారు. మనం ఏంటంటే అజ్ఞానం వల్ల ఏవేవో కొరిలేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనం అది అయిపోవాలి. అయిపోతే అది మనం గ్రహిస్తాము. లేకపోతే మాత్రం గ్రహించడం కష్టం. మరొక ఎగ్జాంపుల్ చెప్పి ఆపుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణం వెళ్ళిపోతే అక్కడ నేనున్నానా అని ఇందాక మరొక క్వశ్చన్ లాగా నాకు అనిపించింది అనుపమ్ గారు అడిగింది. ప్రాణం వెళ్ళిపోతే అక్కడ నేనున్నానా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. మనం ఏం చేస్తాము, 2-3 ప్లేట్స్ తీసుకుందాం. ప్లేట్స్ లో వాటర్ వేస్తాం. వాటర్ వేస్తే ఏం కనిపిస్తుంది? మీదనున్న సూర్యుడు తాలూకా ప్రతిబింబం కనిపిస్తుంది నీరు ఉన్నప్పుడు. అంటే కొండ ప్లేట్ ఉంది, కొండ ఒక చిన్న విరిగిన కొండలో నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఉన్నప్పుడు అక్కడ మనకి బింబం కనిపిస్తుంది, ప్రతిబింబం కూడా కనిపిస్తుంది. అంటే బింబం డైరెక్ట్ గా చూస్తే కనిపిస్తుంది, ప్రతిబింబం నీరులో కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీరు పారపోయిస్తారు. పారపోస్తే మీకు అక్కడ సూర్యుడు కనిపిస్తాడా అనుపమ్ గారు? సూర్యుడు మీకు అక్కడ కనిపిస్తాడా? కనిపించడు నీళ్లు తీస్తే. ఉన్నాడా లేదా సూర్యుడు? సూర్యుడి కాంతి ఉందా లేదా? ఉన్నాడు ఉంది ఉన్నాడు అని మీకు కనిపించటం లేదు. అలాగే ప్రాణం అన్నది నిష్క్రమించింది. ప్రాణం అన్నది నీరు లాంటిది, అంటే కొండలో ఉన్న నీరు లాంటిది. అది నిష్క్రమించింది కాబట్టి ఐడెంటిఫై చేసే గుణం పోయింది. మరొక ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సూర్యోదయం అయింది కదా. సూర్యోదయం అయినప్పుడు మీ కిటికీలోంచి ఎండ పడుతూ ఉంటుంది. పడుతుందా? అవును, పడుతుంది. ఎక్కడ పడుతుంది? అది గోడ మీద పడుతుంది. గోడ మీద, ఇంట్లోకి లోపలికి అలా ప్రసరిస్తుంది. మీరు ఇప్పుడు పడుతుందా మీకు? ప్రెసెంట్ లేదండి, కొంచెం మబ్బుగా ఉంది. మీరు పడినప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయండి. మీకు ఎంత రివీలింగ్ గా ఉంటుందంటే, ఇప్పుడు వచ్చి గోడ మీద పడుతుంది, గోడ మీద ఉన్న ఎండ కనిపిస్తుంది మీకు. కానీ మధ్యలో ఎండ అంతా ఉంది, కాంతి కిరణాలన్నీ మీకు కనిపిస్తుంది. కనిపించదు, అది కనిపించదు. ఎందుకు కనిపించడం లేదు అంటే అక్కడ ఒక ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ లేదు. సిమిలర్లీ ప్రాణం పోతుంది. ప్రాణం పోయినప్పుడు ఏమవుతుంది అంటే, ఎక్కడవుతుంది ప్రాణం పోవడం అన్నది? సముద్రం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలోనే అల లేచింది. అల ఏంటి? సముద్రమే. ఒక షేప్ లోకి రావడం నుంచి నేను పుట్టాను అనుకుంటోంది. ఆ షేప్ ఒడ్డుకు రాగానే నేను చచ్చిపోయాను అనుకుంటోంది. కానీ అది నిజంగా నీరు పుట్టిందా, నీరు చచ్చిందా? నీరుగా ఎప్పుడు పుట్టలేదు, నీరుగా ఎప్పుడు చావలేదు. మీరు అడగచ్చు, మరొక ప్రశ్న కూడా అడగచ్చు, లేదండి ఇక్కడ నీరు ఉంది, తర్వాత అది కనిపించలేదు, ఎండకి అది ఆవిరైపోయింది అని. నీరు చావలేదు, నీరు ఆవిరిగా మారింది, మళ్ళీ వర్షిస్తుంది. నీరు ఆవిరిగా మారింది అంతే, రూపం మార్చుకుంది అంతే.
అదే కానీ ఎప్పుడూ ఉంది. అందుకే మన సైంటిస్టులు ఏమన్నారు, మ్యాటర్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. సిమిలర్లీ ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ అని చెప్పారు. అంటే ఉన్నది ఎప్పుడూ అలాగే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా అది రూపాలు మార్చుకుంటూ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ కనిపించడం ఎవరికి కనిపిస్తోంది అంటే, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకే కనిపిస్తుంది. ఎవరు దేన్ని చూస్తున్నారు? అంటే ఏదైతే చూడబడుతోందో దాన్ని చూడకుండా ఏదో కనిపిస్తోంది అనే బుద్ధితో చూస్తున్నారు, అందుకే వాళ్ళకి కనిపిస్తుంది. రమణ మహర్షి గారికి అంతా ఏం కనిపించింది? ఒక్కటే కనిపించింది. కానీ మనందరికీ ఎందుకు రకరకాలుగా కనిపిస్తున్నది అంటే, మనం దేన్నైతే చూడాలో దాన్ని చూడటం లేదు, దేన్నైతే చూడకూడదో దాన్ని చూస్తున్నాం. ఎప్పుడైతే నేను దాన్ని చూస్తున్నానో నాకు అదే కనిపిస్తుంది. అందునుంచి దిస్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మళ్ళీ మరొకటి చెప్తున్నాను, మళ్ళీ అదే చెప్తున్నాను. సాధన అన్నది మనస్సులోనే చెయ్యాలి, మనస్సుతోనే చెయ్యాలి. సాధన అన్నది మనస్సులోనే జరగాలి, మనస్సుతోనే జరగాలి. ఎందుకంటే మనకున్న ఇబ్బందల్లా కూడా ఆ మనస్సే. పోనీ మనస్సును డిస్కార్డ్ చేద్దామంటే కాదు, డిస్కార్డ్ చేయడం అవదు. ఎందుకంటే ఆ మనస్సే మనకి బంధానికి గాని విడుదలకు గాని దోహదపరుస్తుంది. అందునుంచి ఆ మనస్సుని ఎలా ఉపయోగించుకోవాలి? మనస్సు అంటే మళ్ళీ ఏదో ఊహించుకోవద్దు, ఒక ఆలోచన. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నాను అంటే ఆ మాట ముందు ఒక ఆలోచనగా వచ్చింది, ఆలోచనగా వచ్చి నోరు ద్వారా, సౌండ్ ద్వారా ఒక మాటగా తయారవుతుంది. సో ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ ఆలోచనలే. సో ఆలోచన రహిత స్థితి అంటే అసలు మనకి ఎటువంటి థాట్స్ ఉండకూడదు. ఎప్పుడు ఉండదు అంటే, ఉన్నదంతా ఒక్కటే కనిపించింది అనుకోండి, నేనే అయిపోయాను అనుకోండి అదంతా. ఇప్పుడు నాలో నేను మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు, ఎందుకంటే ఉన్నదంతా నేను కాబట్టి. సో ఆ స్థితి రమణ మహర్షి గారు ఈరోజు చెప్పారు. వదినా? ఓకే, బాగా చెప్పావు. అర్థమవుతున్నదా అందరికి? ఏమైనా అడగాలంటే అడగండి. ఎక్కడైనా డౌట్స్? బాగుందండి, వివరణ బాగా ఇచ్చారండి, బాగుంది. కానీ ఇక్కడ అది చిన్న ఇంకా టైం ఉందా లక్ష్మి గారు? చిన్న డౌట్ ఇంకొకటి ఇవాళ అడగచ్చా? అడగండి, అడగచ్చా పర్వాలేదు. సండేనే. అండి? ఇవాళ పర్వాలేదు. అడగనండి. ఆ, ఆ. ఏంటంటే ఇది నా పర్సనల్, మరి ఇంకో అపార్థం చేసుకోవద్దు. మా హస్బెండ్ పోయినప్పుడు నేను ఏడవలేదండి. అందరూ నువ్వు ఏడవట్లేదు, నీకేమో ఇది బెంగలేదు అన్నారనమాట నన్ను. నాకేంటంటే కొంచెం రమణ మహర్షులు, మా వారు కొంచెం ఆధ్యాత్మికగా చెప్పడం ఇవన్నీ మా ఇంట్లో ఉంది ఇదంతా. అదొకటి. రెండోది, ఆయన శరీరం ఎంత బాధపడింది, నేను 23 సంవత్సరాలు ఎంత సర్వీస్ చేశాను, ఇంకా శరీరానికి ఆ బాధ తట్టుకునే శక్తి లేదు, ఆ మనిషికి విముక్తి అయింది, ఆయన్ని నేను బాగా పంపించాలి అనే నా బాధ్యత ఒకటి నా మీద ఉందన్నమాట. నేను నా ఆలోచన, నా ఇంటర్నల్ గా ఆ ఫీలింగ్ ఉంది. వీళ్ళందరూ, మిగతా వాళ్ళందరూనేమో నన్ను, మా సిస్టర్స్, మా వాళ్ళందరూ అలా అన్నారు, కానీ అయినా నాకు ఒక 3 నెలల దాకా దుఃఖం అనేది ఆ తర్వాత ఆయన్ని మిస్ అయ్యానని అప్పుడు కొంచెం బాధ అనిపించేది అనమాట. అది నాకు ఆ ఫీలింగ్ కలిగింది ఆ టైంలో. ఓకేనమ్మా. ఇప్పుడు మీరు చెప్పిన దాన్నే కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం. నాకు కలగలేదు అన్నారు, దుఃఖం కలగలేదు అన్నారు. ఆ బాడీని పంపించాలి, ఆయనకి అన్ని చెయ్యవలసిన కార్యక్రమాలు చెయ్యాలని అదే బాధ్యత ఒక్కటే నాకు గుర్తుంది, కానీ నా భర్త పోయారు, నేను ఏడవాలనే ఫీలింగ్ నాకు కలగలేదండి. అవునమ్మా, దట్స్ అ గుడ్ అంటే ప్రోగ్రెస్ ఇన్ స్పిరిచువాలిటీ. కానీ ఇక్కడ ఏంటంటే, నేను చేశాను అని అన్నప్పుడు, నేను సేవ చేశాను అన్నప్పుడు, ఈ నేను దేనితో ముడిపడి ఉంది? నాదితో కదా. ఎప్పుడు కూడా తర్వాత నేను 3 నెలల తర్వాత
మళ్ళీ దుఃఖం వచ్చింది అన్నప్పుడు ఆ దేంతో మనిషిని మిస్ ముడిపడింది? పర్సనల్ గా మిస్ అవుతుంటే అప్పుడు అయ్యో నా అవును. పక్కన లేరు అనే తోడు కరెక్టే. లేదు అనే ఫీలింగ్ అన్నమాట అది కాదు. అది దేంతో ముడిపడి ఉంది? నాదితో. సో ఎప్పుడు కూడా నేనుగా ఉంటే దుఃఖం ఉండదు, సుఖం ఉండదు. మరొకళ్ళు ఉన్నారు అనేటటువంటి భావం ఉండదు. ఎందుకంటే సర్వం కల్విదం బ్రహ్మ ఏకోహం బహుశ్యాం. ఉన్నది నేనే. సో నేనే ఉన్నప్పుడు నన్ను చూసి బాధపడడం ఏమిటి? నేను మరొకటి లేదు అని చెప్పి ఉన్నది నేనే అయితే మరొకటి లేదు అని బాధ. అందునుంచి ఎప్పుడైతే నేను నాదితో ముడిపెట్టామో అప్పుడే బాధలొస్తాయి. మనకి దుఃఖం గాని, సుఖం గాని అనుభూతిలోకి వచ్చింది అంటే దిస్ ఇస్ అ వెరీ సింపుల్ ట్రిక్. మైండ్ ప్లే చేసే సింపుల్ ట్రిక్. ఏంటి మైండ్ అంటే ఆలోచన. ఇదేంటి అంటే నేను నాదితో ఎప్పుడైతే కలిసిపోయానో అప్పుడు సుఖాలు దుఃఖాలు వస్తాయి. ఎప్పుడైతే నేను వేరేగా ఉండి నేను చూస్తూ ఉంటానో నాది అస్సలు బాధ పెట్టదు. సో ఆ స్థాయికి మనం వెళ్ళడమే, ఆ స్థాయికి ఉండడానికి మనం చేసే ప్రయత్నమే సాధన. సాధన అంటే ఏవో పుస్తకాలు చదవడం, రామాయణం, మహాభారతం ఇవన్నీ కాదు. మనస్సుతోనే సాధన చెయ్యాలి. అమ్మా చాలా బాగా వివరణ ఇచ్చారండి. వాళ్ళు బాగుంది ఇదంతా. నమస్కారం అమ్మా. వదినా నమస్కారం. ఓకే, ముగించేద్దామా? రాంబుద్రి గారు మీరు ఏమైనా అడుగుతారా, లేకపోతే భార్గవి గారు? క్లియర్ గా ఉందా? నమస్తే మేడం, క్లియర్ గా ఉంది మేడం. అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. అలాగే అందరికీ నమస్కారం.